హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. లూకాసు సువార్త 12వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్టయితే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని చెప్పి వ్రాయబడిందండి. ఆమేన్. హల్లెలూయా! చూడండి, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము అనేకమైన వాటికంటే కూడా శ్రేష్ఠులమని చెప్పి దేవుడు ఈరోజు అంటున్నాడండి. చూడండి, మనం పిచ్చుకను చూసినట్టయితే అది చాలా చిన్న జీవి, దానికి ఎటువంటి విలువ అనేది ఉండదు. కానీ ఆ చిన్న పిచ్చుక మీద కూడా దేవుడు దృష్టి ఉంచి దాన్ని పోషిస్తున్నాడు, దాన్ని కాపాడుతున్నాడండి. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆకాశ పక్షుల్ని చూడి, అవి విత్తవు, కోయవు, ఒడకవు, కొట్లలో కూర్చుకొనవు, అయినప్పటికీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, అవి పస్తులుండవు. 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడును కదా, వాటిలో ఒకటైనను పరలోకపు తండ్రి ఆజ్ఞ లేకుండా అవి నీళ్లను పడవు. కాబట్టి వాటికంటే మనం శ్రేష్ఠులు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి ఈరోజు మీలో చాలామంది, నాకు ఎటువంటి విలువ లేదు, నాకు ఈ కష్టాలేంటి, ఈ బాధలు, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలం అవుతున్నాను అని చెప్పి మీరు అనుకునే వారిగా ఉంటున్నారేమో. చూడండి, ఆ చిన్న పిచ్చుక మీదనే దేవుడు అంత దృష్టి ఉంచి దాన్ని కాపాడి పోషించినప్పుడు దేవుడు నిన్ను పోషించలేడా, నిన్ను కాపాడలేడా? కాబట్టి నీవు ధైర్యంగా దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించు. అప్పుడు దేవుడు నీపైన దృష్టించి ఎల్లప్పుడూ నిన్ను నడిపిస్తాడు. ప్రభువటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.